సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆలయ ప్రవేశం. ఇక్కడ 7 వారాలు ప్రదక్షిణలు చేస్తే మనకున్న ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ టెంపుల్కి సంబంధించిన మహిమలు, ప్రత్యేకతల గురించి ఆలయ అర్చకులనైతే అడిగి తెలుసుకుందాము. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఈ ఆలయం వచ్చేసి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయము శిల్పా సింగపూర్ టౌన్షిప్, నంద్యాల రోడ్, కర్నూలులో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే కర్నూలులో ఎక్కడా లేనటి విధంగా మూల విరాటు అమ్మవారు, అయ్యవారు, అమ్మవార్లు ఇద్దరు కూడా ఒకే శిలలో ఉంటారు. ఈ ఆలయంలో 7 మంగళవారాలు కానీ, ఆదివారాలను, శుక్రవారాలను ప్రదక్షిణ చేసినట్లయితే ఎవరికైతే చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ, సంతాన పరంగా కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. 7 వారాల్లోపు వరకు ఏదో ఒక విశేషం సత్ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో సంవత్సరం ఒక్కసారి మాత్రమే, శ్రావణ మాసము నాగుల చవితి రోజు మాత్రమే ఆలయం లోపలికి వచ్చి భక్తులు పాలు పోసుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరం ఒక్కసారి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. మరియు మార్గశిర సుబ్రహ్మణ్య షష్ఠి రోజు, ఆ రోజు స్వామివారి విశేషంగా సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో అభిషేకాలు మరియు లక్ష కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించబడను. కావున భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. వెట్రివేల్ మృగానికి హరోం హర. ఇది ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. కర్పూర మంగళ నీరాజనం హిరణ్యపాత్రమథో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహారతి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వెట్రివేల్ మృగనికి హరోం హర. సుబ్రహ్మణ్యేశ్వర